Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి 4th యూనిట్, దట్ ఈస్ ఎ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అనేటువంటి లెసన్ ని తెలుగులో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తామండి. సో చాలా 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 ముఖ్యమైన వ్యక్తి గురించి ఈ లెసన్ అండి. సో ఇంతకు ఎవరు ఆ పర్సన్? అతను లేకపోతే ఆల్మోస్ట్ సైన్స్ అనేది లేదండి. ఓ మై గాడ్, ఇంతలా చెప్తున్నానంటే ఎవరో వింటారబ్బా. సో ఆల్మోస్ట్ మీకు కొన్ని నేమ్స్ మైండ్ లోకి వచ్చుంటాయి ఇప్పటికే. సో మీ మైండ్ లోకి వచ్చిన లిస్ట్ లో ఉన్నటువంటి ఆ పర్సన్ ఈ లెసన్ లో ఉన్నాడా లేదా అనేది మనం లెసన్ లో ఎంటర్ అయ్యి చూద్దాం. సో లెట్ us start the lesson. Before going to start, we have here before you read. So let us see what is that, what the introduction that they have given. Who do you think of when you hear the word genius? Who is a genius? What qualities do you think a genius has? సో జీనియస్ అనే వర్డ్ విన్నప్పుడు మీకు అసలు ఎవరు గుర్తొస్తారు? అసలు ఎవరు జీనియస్ అంటే, జీనియస్ అనడానికి ఎలాంటి క్వాలిటీస్ అవసరమో అని అడుగుతున్నారు మనకు. జీనియస్ అంటే ఎవరు? ఇంటెలిజెంట్ కదండి, చాలా తెలివైన వాళ్ళు. We shall now read about a young German civil servant who took the world by storm about 100 years ago. So 100 years ago ఎవరైతే ఒక పర్సన్, జర్మన్ పర్సన్, ఒక యంగ్ జర్మన్ పర్సన్, అసలు చూడండి, who took the world by storm. సో అసలు ఈ వరల్డ్ మొత్తానికి ఒక వేలోకి తీసుకువెళ్ళాడు అనమాట. ఓకే, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళినటువంటి ఒక పర్సన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇన్ ద సమ్మర్ ఆఫ్ 1905 the 26-year-old published in quick succession 4 ground-breaking papers about light, the motion of particles, the electrodynamics of moving bodies and energy. So 1905 లో, సో మిడిల్ ఆఫ్ ద 1905 లో 26-year-old ఒక 26 సంవత్సరాల అబ్బాయి ఒక దానిని పబ్లిష్ చేశాడు అన్నమాట. పబ్లిష్డ్ ఇన్ క్విక్ సక్సెషన్ 4 దేంట్లో సక్సెస్ అంటే 4 గ్రౌండ్ బ్రేకింగ్ పేపర్స్. సో చూడండి ఏవేవి అంటే అబౌట్ లైట్. సో 4 గ్రౌండ్ బ్రేకింగ్ పేపర్స్ అంటే ఇక్కడ మనకు భూమి బద్దలయ్యేటటువంటి, అంటే అంత ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ. ఓకే, గ్రౌండ్ బ్రేకింగ్ పేపర్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి ఒక 4 పేపర్స్ ని అతను పబ్లిష్ చేశాడు అనమాట. సో ఏవేవారంటే అబౌట్ లైట్ గురించి, అండ్ మోషన్ ఆఫ్ పార్టికల్ గురించి, అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్ వీటి గురించి, అండ్ ఎనర్జీ గురించి. సో ఈ 4 గురించి ఒక అబ్బాయి పబ్లిష్ చేశాడు అనమాట. సో దాంతో ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా అవాక్ అయింది అది చూసి. హిజ్ వర్క్ టుక్ అప్ ఓన్లీ ఏ ఫ్యూ పేజెస్ ఇన్ సైంటిఫిక్ జర్నల్స్ బట్ changed forever our understanding of space, time and the entire cosmos. Cosmos means physical universe. సో కంప్లీట్ గా అది అతని యొక్క ఇన్వెన్షన్ అనేది జస్ట్ కొన్ని జర్నల్స్ లో సోగా పబ్లిష్ అయినప్పటికీ కూడా, సో హిజ్ వర్క్ టుక్ అప్ ఓన్లీ ఎ ఫ్యూ పేజెస్ ఇన్ సైంటిఫిక్ జర్నల్స్. అలా సైంటిఫిక్ జర్నల్స్ లో కొన్ని దగ్గరలో అతని యొక్క ఇన్వెన్షన్స్ అనేవి పబ్లిష్ అయినప్పటికీ కూడా ఎంటైర్ వరల్డ్ బట్ చేంజ్డ్ ఫరెవర్ అవర్ అండర్స్టాండింగ్. సో స్పేస్ గురించి, టైం గురించి అండ్ ఎంటైర్ ఫిజికల్ యూనివర్స్ గురించి మన యొక్క ఆలోచన అనేది చేంజ్ చేసింది అనమాట. ఆ యొక్క థియరీ అనేది, ఆ థియరీ ఇతను ఇన్వైట్ చేసినటువంటి థియరీ అనేది. అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేమ్
ఐన్స్టీన్ ఇంటూ ఏ సినానిమ్ ఫర్ జీనియస్. సో అప్పటి నుంచి ఐన్స్టీన్ అనేది జీనియస్ కి ఒక సినానిమ్ గా మారిపోయింది అనమాట. ఓకే, అంటే జీనియస్ అంటే ఐన్స్టీన్, ఐన్స్టీన్ అంటే జీనియస్ అన్నట్టుగా మారిపోయింది. సో ఇప్పుడు మన హీరో నేమ్ రివీల్ చేశారు కదండి, ఎవరు ఆ హీరో? ఐన్స్టీన్. సో మనం ఇప్పుడు చూడబోయే పర్సన్ ఐన్స్టీన్. ఓకే, అతను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అతని లైఫ్ లో అనేది చూడబోతున్నాం. 50 years after his death, Albert Einstein's genius still reigns. సో 50 years అతను చనిపోయి 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా అతని యొక్క జీనియస్, సో ఐన్స్టైన్స్ జీనియస్ స్టిల్ రీన్స్. సో ఇంకా అది బ్రతికే ఉంది, ఇంకా అది మనం అనుకుంటూ ఉన్నామనంటే దానికి కారణం నిజంగా అతని యొక్క నాలెడ్జ్, ఇంటెలెక్చువాలిటీ స్కిల్స్. ఓకే, అతని తెలివితేటలు అనమాట. సో ఇది ఇంట్రడక్షన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లెసన్. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లెసన్, రిక్వెస్టింగ్ యూ ఆల్, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ ని పోస్ట్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది ఒక్కటి చేస్తే మీరు నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో లెట్ us start the lesson. Albert Einstein was born on 14th March 1879 in the German city of Ulm, without any indication that he was destined for greatness. So Albert Einstein అనేటువంటి పర్సన్ 1879 14 మార్చిన ఎక్కడ పుట్టాడు అని అంటే జర్మన్ లో ఉన్నటువంటి ఒక సిటీ, ఆ సిటీ పేరు ఉల్మ్. సో అక్కడ పుట్టాడు అనమాట. సో అతను పుట్టేటప్పుడు ఎలాంటి, డెస్టినీ మీన్స్ ఫేటెడ్. సో అతను పుట్టేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి పుడుతున్నాడు అనేసి ఎలాంటి ఇండికేషన్ ఏమీ లేదు. సో నార్మల్ గా అందరిలాగే ఒక మామూలు పిల్లలు ఎలా పుడతారో అలాగే పుట్టాడు అనమాట. ఆన్ the contrary, his mother thought Albert was a freak. So freak means a word used disapproving to talk about a person who is unusual and doesn't behave, look or think like others. సో వాళ్ళ మదర్ ఇంకా ఎలా చెప్పారనంటే ఇతను మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొద్దిగా వేరుగా ఉన్నాడు, ఇతను అందరిలాగా లేడు. ఓకే, సో అని ఆమె యొక్క డిసాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారనమాట. సో హిజ్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాస్ ఏ ఫ్రీక్, మీన్స్ ఇతను అందరితో కలవడేమో, ఇతను ఒక సపరేట్ గా ఉంటాడేమో, కొద్దిగా మెంటల్లీ డిజేబుల్డ్ ఏమో అన్న విధంగా ఆమె ఆలోచనలు వచ్చేసింది అనమాట. టు హర్ హిజ్ హెడ్ సీమ్డ్ మచ్ టూ లార్జ్. సో ఆమెకి అతని యొక్క తల అనేది చాలా అంటే చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2.5 ఐన్స్టీన్ స్టిల్ వాజంట్ టాకింగ్. 2.5 సంవత్సరం అయినా కూడా ఐన్స్టీన్ మాట్లాడడం మొదలు పెట్టలేదు అనమాట. When he finally did learn to speak, he uttered everything twice. So అతను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత he uttered means spoke ఎవ్రీథింగ్ ట్వైస్, ప్రతి ఒక్కటి కూడా రెండు సార్లు మాట్లాడేవాడు. ఒకటి తనలో తాను మాట్లాడుకుని ఫస్ట్ రిహార్సల్ అయిన తర్వాత తన బయటికి చెప్పేవాడు అనమాట. ఇలా కొంతమంది చాలా మంది ఉన్నారు, నేను కూడా చూశాను నా లైఫ్ లో. సో ఫస్ట్ వాళ్ళు కొంతమంది ఎలాగంటే నేను చూసిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చెప్పేస్తారు, చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు తనలో తాను అదే మాటని రిపీట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటి పర్సన్ ఇతను ఐన్స్టీన్ అట్ హిస్ చైల్డ్హుడ్. ఓకే, 2 సార్లు మాట్లాడేవాడు, ఏదైనా కూడా 2 సార్లు చెప్పేవాడు. ఐన్స్టీన్ did not know what to do with other children and his playmates called him brother boring. సో ఐన్స్టీన్ మిగిలిన పిల్లలతో పాటు కలిసి వెళ్ళి ఏం చేయాలో ఇతనికి తెలియదు అనమాట. అంటే అందరితో కలిసేవాడు కాదు, అందరితో కలిసి వెళ్ళి ఆడుకునేవాడు కాదు. సో ఇతన్ని అందుకనేసి అతని ప్లేమేట్స్, అతనితో పాటు చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా ఏమని పిలిచేవాళ్ళంటే బ్రదర్ బోరింగ్. ఓకే, ఒక పెద్ద బోర్ అనమాట ఇతను, అంటే బోరింగ్ పర్సన్ ఇతను అనేసి పిలిచేవాడు. సో ద యంగ్స్టర్ ప్లేడ్ బై హిమ్సెల్ఫ్. సో అప్పుడు ఏమైందంటే ఇతను తనతో తాను మాత్రమే ఆడుకునేవాడు, ఎవరితో కలిసేవాడు కాదు, తనతో పాటు తానే ఆడుకునేవాడు అనమాట. ఒక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉండేవాడు. సో ఇక్కడ చూద్దాం ఏదో ఇచ్చినారు. Otto Nijibo, the historian of ancient mathematics, told a story about the boy Einstein that he characterizes as a legend, but that seems fairly authentic. So ఇతను ఏం చెప్పారంటే, ఎవరంటే ఒట్టో
న్యూజిబియర్. సో ఇతను ఎవరంటే హిస్టోరియన్ ఆఫ్ అన్ ఏన్షియంట్ మ్యాథమెటిక్స్. ఒక మ్యాథమెటిక్స్ ఇతను అనమాట. సో అతను ఐన్స్టైన్ గురించి చెప్తూ అతని యొక్క క్యారెక్టర్ గురించి చెప్తూ హీఈస్ ఎ లెజెండ్ బట్ దట్ సీమ్స్ ఫెయిర్లీ అథెంటిక్. కానీ అది అందరికీ కూడా తెలిసేది కాదు అతని యొక్క గొప్పతనం. యాజ్ హీ వాజ్ ఎ లేట్ టాకర్ హిజ్ పేరెంట్స్ వర్ వరీడ్. సో అతను చాలా ఆలస్యంగా మాట్లాడడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరి అయ్యారు అతని గురించి. ఎట్ లాస్ట్ ఎట్ ద సప్పర్ టేబుల్ వన్ నైట్ హీ బ్రోక్ హిజ్ సైలెన్స్ టు సే ద సూప్ ఇస్ టూ హాట్. సో ఒక రోజు రాత్రిపూట, సప్పర్ అంటే డిన్నర్, సో నైట్ తినేటప్పుడు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక్కసారిగా అతను తన యొక్క సైలెన్స్ ని విడిచి మాట్లాడడం మొదలు పెట్టాడు. ద సూప్ ఇస్ టూ హాట్ అనేసి చెప్పాడు అనమాట. సో గ్రేట్లీ రిలీవ్డ్ హిజ్ పేరెంట్స్ ఆస్క్. సో చాలా రిలాక్స్ అయ్యిందనమాట వీళ్ళ పేరెంట్స్ కి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడిగారు, హిజ్ పేరెంట్స్ ఆస్క్ వై హీ హ్యాడ్ నెవర్ సెడ్ ఎ వర్డ్ బిఫోర్. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న అని పేరెంట్స్ అడిగితే అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడంటే, బికాస్ అప్ టు నౌ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఆర్డర్. సో ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని ఒక ఆర్డర్ లో జరుగుతున్నాయి, ఎప్పుడు ఏది జరగాలో అవి జరుగుతూ ఉన్నాయి, కాబట్టి నేను మాట్లాడలేదు, నాకు మాట్లాడే అవసరం రాలేదు అనేసి చెప్పాడు అనమాట. సో యంగ్స్టర్ తనతో పాటు తాను ఆడుకుంటున్నాడని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ చూద్దాం. మచ్ ఆఫ్ ద టైమ్, సో చాలా టైం తనతో పాటు తానే ఆడుకునేవాడు, ఒక్కడే ఆడుకునేవాడు. హీ ఎస్పెషల్లీ లవ్డ్ మెకానికల్ టాయ్స్. సో అతనికి మెకానికల్ టాయ్స్, ఈ కాల్ కానీ మెకానికల్ ఈ చిన్నవి ఉంటాయి కదండి, సో ఆ ఆట వస్తువులు అంటే చాలా ఇష్టం అనమాట, వాటితోనే ఆడేవాడు. లుకింగ్ అట్ హిజ్ న్యూ బార్న్ సిస్టర్ మాజా హీ సెడ్ టు హ్యావ్ సెడ్ ఫైన్ బట్ వేర్ ఆర్ హర్ వీల్స్. సో అలా ఆల్వేస్ మెకానికల్ టాయ్స్ తో స్పెండ్ చేసి ఒక రోజు ఏమైందంటే వాళ్ళ ఇంటికి ఒక చిన్న బేబీ, అప్పుడే పుట్టినటువంటి ఒక బేబీని తీసుకొచ్చారనమాట వాళ్ళ పేరెంట్స్. ఆ బేబీ ఎవరో కాదు, ఇతని యొక్క సిస్టర్, అంటే మన ఐన్స్టీన్ కి సిస్టర్ పుట్టింది. సో చిన్న పాప ఉంటుంది కదా, దాన్ని తీసుకొని రాగానే దాన్ని చూసి, అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే డెలివరీకి వెళ్ళేటప్పుడు చెప్పుంటే వేరే బుక్ లో మనకి ఇచ్చినారు ఇదంతా కూడా, వెళ్ళేటప్పుడు నీకు ఒక కొత్త మెకానికల్ టాయ్ తీసుకొని రాబోతున్నామా అని చెప్పి వెళ్ళుంటారు. సో రిటర్న్ వచ్చిన తర్వాత దాన్ని చూసి ఇతను ఇలా అడుగుతారు, ఫైన్ బాగుంది, కానీ ఈ బొమ్మ యొక్క వీల్స్ ఎక్కడా అని అడిగాడు అనమాట. సో యాక్చువల్లీ అక్కడ ఉండేది బేబీ, వీల్స్ ఉండవు, కాళ్ళు ఉంటాయి, కానీ అతను ఆ బేబీని కూడా ఈ మెకానికల్ టాయ్ తోనే కంపేర్ చేశాడు అనమాట. అది కూడా ఒక మెకానికల్ టాయ్ అనేసి అనుకున్నాడు. ఓకే, అది కూడా ఒక బొమ్మే అనేసి అనుకున్నాడు అనమాట. కాబట్టి దీనికి వీల్స్ ఎక్కడున్నాయి అనేసి అడిగాడు. ఓకే, సో ఏ హెడ్ మాస్టర్ వన్స్ టోల్డ్ హిజ్ ఫాదర్ దట్ వాట్ ఐన్స్టీన్ చూస్ యాజ్ ఎ ప్రొఫెషన్ వుడెంట్ మ్యాటర్ బికాస్ హీ విల్ నెవర్ మేక్ ఎ సక్సెస్ ఎట్ ఎనీథింగ్. సో ఒక రోజు హెడ్ మాస్టర్ పిలిచి ఏం చెప్పాడంటే, అతను తన యొక్క ప్రొఫెషన్ గా దేన్ని తీసుకున్నా కూడా అసలు అది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకనంటే అతను ఏ విషయం తీసుకున్నా కూడా దాంట్లో సక్సెస్ అనేది కాలేడు, డెఫినెట్లీ అతను ఫెయిల్ అవ్వాల్సిందే ఏ విషయంలో అయినా కూడా అని చెప్పాడనమాట. ఐన్స్టీన్ బిగాన్ లెర్నింగ్ టు ప్లే ద వయలిన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 బికాస్ హిజ్ మదర్ వాంటెడ్ హిమ్ టు. సో ఐన్స్టీన్, సో అలా హెడ్ మాస్టర్ చెప్పిన తర్వాత అతను తన 6వ సంవత్సరంలోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 తను వాళ్ళందరూ అనుకునే దానికి భిన్నంగా, అంటే ఆపోజిట్ గా, క్వైట్ ఆపోజిట్ గా, నేను మీరు అనుకున్నట్లు కాదు అనేసి ప్రూవ్ చేసుకునే విధంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఏ విధంగా? వయలిన్ అనేది నేర్చుకున్నాడు అనమాట. ఎందుకు అనంటే వాళ్ళ మదర్ కి ఈ అబ్బాయి వయలిన్ నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం. సో అందుకనేసి వయలిన్ నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీ లేటర్ బికేమ్ ఏ గిఫ్టెడ్ అమేచర్ వయలినిస్ట్ మెయింటైనింగ్ దిస్ స్కిల్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో అమేచర్ మీన్స్ డూయింగ్ సంథింగ్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ బట్ నాట్ యాజ్ ద ప్రొఫెషన్. సో అతను ఈ వయలిన్ అనేది నేర్చుకున్న తర్వాత తన లైఫ్ లాంగ్, సో హీ లేటర్ బికేమ్ ఏ గిఫ్టెడ్ అమేచర్ వయలినిస్ట్. సో తను ఒక గిఫ్ట్ లాగా ఈ వయలిన్ నేర్చుకోవడం అనేది ఒక చాలా గొప్ప పర్సన్ లాగా, అండ్ దట్ టు నాట్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఓకే, తన ఎంజాయ్మెంట్ కోసం దాన్ని తను ప్లే చేసుకుంటూ ఉండేవాడు, అండ్ లైఫ్ లాంగ్ ఆ స్కిల్ తను క్యారీ చేశాడు అనమాట. అంటే వయలిన్ ప్లే చేయడం అనేది ఆపలేదు అతను ఎప్పుడు. బట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ నాట్ ఏ బ్యాడ్ పీపుల్. పీపుల్ మీన్స్ స్టూడెంట్. సో ఇతనేమి అంటే బ్యాడ్ స్టూడెంట్ కాదు, అంటే అంత చదవకుండా లేదా రోగుగా తిరిగేటటువంటి పర్సన్ కాదు. హీ వెంట్ టు హై స్కూల్ ఇన్ మునిక్ వేర్ ఐన్స్టీన్స్ ఫ్యామిలీ హ్యాడ్ మూవ్డ్ వెన్ హీ వాజ్ 15 months
old. ఓకే, సో వీళ్ళు ఈ అబ్బాయి పుట్టింది ఎక్కడ, ఎల్మ్. సో అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఈ అబ్బాయి 15 months ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చారు అని అంటే మునిక్ అనేటటువంటి ఒక సిటీలోకి వచ్చారు. జర్మనీలో ఉన్నటువంటి ఒక సిటీ అది. సో అక్కడికి వచ్చారనమాట. సో అక్కడ అతను హై స్కూల్ అనేది కూడా అక్కడే చదివాడు. అండ్ స్కోర్డ్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా అతనికి చాలా మంచి మార్కులే వచ్చాయి హై స్కూల్లో చదివేటప్పుడు. ఐన్స్టీన్ hated the school's regimentation and often clashed with his teachers. So regimentation means order or discipline taken to an extreme. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈ ఐన్స్టీన్ కి నచ్చలేదు. ఐన్స్టీన్ హేటెడ్ ద స్కూల్స్ రెజిమెంటేషన్. సో ఆ హై స్కూల్లో తీసుకునేటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇతనికి నచ్చలేదు అనమాట, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి. అండ్ ఆఫన్ క్లాష్డ్ విత్ హిస్ టీచర్స్. క్లాష్డ్ మీన్స్ ఆర్గ్యూడ్, ఫెల్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్. సో ఎప్పుడు వాళ్ళ టీచర్స్ తో అతను ఆర్గ్యూ చేసేవాడు అనమాట. అంటే వాళ్ళు అందరూ యూనిఫామ్ వేసుకోవాలి, అందరూ లైన్ లో వెళ్ళాలి. సో ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి పెట్టినప్పుడు అతనికి కొన్ని నచ్చలేదు అనమాట, టీచర్స్ తో ఆర్గ్యూ చేసేవాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఐన్స్టీన్ ఫెల్ట్ సో stifled that he left the school for good. So stifled means unable to breathe or suffocated. అంటే అసలు భరించలేకపోయాడు అనమాట, ఊపిరి తిప్పుకోలేకపోయాడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి. సో తనకి 15 years ఏజ్ ఉన్నప్పుడు ఆ స్కూల్ వదిలేయాలి అనేసి అతను డిసైడ్ అయ్యాడు అనమాట. ఓకే, సో ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి మారాలని డిసైడ్ అయ్యాడు. సో కరెక్ట్ గా ఎప్పుడైతే అనుకున్నాడో అప్పటికి ద ప్రీవియస్ ఇయర్ ఆల్బర్ట్స్ పేరెంట్స్ హ్యాడ్ మూవ్ టు మిలాన్ అండ్ లెఫ్ట్ దేర్ సన్ విత్ రిలేటివ్స్. సో ఆ స్కూల్ వదలాలి అనుకున్నాడు కదా, అప్పుడు కరెక్ట్ గా సంవత్సరం ముందే వీళ్ళ పేరెంట్స్ ఆ ఏరియా ఎక్కడ మునిక్ నుంచి మిలాన్ కి షిఫ్ట్ అయిపోయారు. కానీ ఇతను స్టడీస్ కోసం ఇతన్ని తీసుకుని వెళ్లకుండా అతన్ని ఆ మునిక్ లోనే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉంచేసి వెళ్ళారనమాట. ఓకే, కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సంవత్సరం ముందే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడి నుండి చదువుకుంటున్నాడంటే అతను వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో. సో ఇప్పుడు అతను ఆ స్కూల్ మారాలనుకుంటున్నాడు. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్ ఐన్స్టీన్ గాట్ హిస్ విష్ టు కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్ ఇన్ ఏ సిటీ విచ్ వాజ్ మోర్ లిబరల్ దాన్ మునిక్. సో ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్ మీన్స్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్, బాగా చాలా 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 డిస్కషన్స్ జరిగిన తర్వాత ఐన్స్టీన్ గాట్ హిస్ విష్ టు కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మన్ స్పీకింగ్ స్విట్జర్లాండ్. సో వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ డిస్కషన్ చేసుకొని ఫైనల్ గా ఈ అబ్బాయి స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఒక సిటీలో చదవడానికి ఒప్పుకున్నారనమాట. సో అక్కడ ఆ సిటీలో ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, సో స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి ఒక సిటీలో అక్కడ ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. అక్కడ సో ఇన్ ఏ సిటీ విచ్ వాజ్ మోర్ లిబరల్ దాన్ మునిక్. సో మునిక్ లో ఆ సిటీలో మునిక్ అనే సిటీలో అతను చదువుతున్నాడు ఇంతకు ముందు. సో అక్కడ పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నితో పోలిస్తే ఇక్కడ చాలా లిబరల్ గానే ఉన్నాయన్నమాట. బాగుంది ఇతనికి పీస్ఫుల్ గా. సో వాళ్ళ పేరెంట్స్ ఫైనల్ గా ఒప్పుకున్నారు. ఆ స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి జర్మన్ స్పీకింగ్ ఎక్కడైతే జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా ఆ సిటీలో ఉన్నటువంటి ఒక స్కూల్లో చదవడానికి ఒప్పుకున్నారు. Einstein was highly gifted in mathematics and interested in physics, and after finishing school he decided to study at a university in Zurich. So Einstein బాగా మ్యాథమెటిక్స్ వచ్చు అనమాట ఇతనికి. ఓకే, హైలీ గిఫ్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్, చాలా బాగా చేసేవాడు అనమాట మ్యాథమెటిక్స్ అనేవి. అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ కూడా ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ స్కూల్, సో స్కూల్ అయిపోయిన తర్వాత, స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత హీ డిసైడెడ్ టు స్టడీ అట్ ఏ యూనివర్సిటీ ఇన్ జ్యూరిచ్. సో అతను స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ అయ్యాడంటే ఆఫ్టర్ ఫినిషింగ్ స్కూల్ హీ డిసైడెడ్ టు స్టడీ అట్ ఏ యూనివర్సిటీ ఇన్ జ్యూరిచ్ అనేటువంటి సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలో అతను స్టడీస్ ని కంటిన్యూ చేయాలి అనుకున్నాడు అనమాట. Okay, but science wasn't the only thing that appealed to the dashing young man with the walrus mustache. So మనం ఇతను చూసి మనం ఏమనుకుంటాం, ఓకే ఇతను సైన్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇది మాత్రమే అతని ప్రపంచం, ఇతనికి వేరే ఆలోచన లేదు, ఇంక వేరే డైవర్షన్ ఏం లేదు అనేసి అనుకుంటాం కదా. కానీ ఈ యంగ్ వాల్రస్
మౌస్టేజ్ ఉన్నటువంటి, వాల్రస్ మౌస్టేజ్ మీన్స్ ఏ లాంగ్ డ్రూపింగ్ మౌస్టేజ్, అంటే బాగా మీసాలు ఇలా తిరిగినటువంటి పర్సన్ అనమాట. సో ఆ ఫోటోలో చూడండి ఎంత యంగ్ ఎలా ఉన్నాడు. సో అలాంటి యంగ్ మ్యాన్ కి సైన్స్ ఒక్కటే కాదు, ఓకే, అపీల్డ్ మీన్స్ అట్రాక్టెడ్, అతను అట్రాక్ట్ చేసింది సైన్స్ ఒక్కటే కాదు, ఇంకొకటి ఏదో ఉందండి. సో అదేంటంటే చూద్దాం. He also felt a special interest in a fellow student. Who is that? Mileva Merrick, whom he found to be a clever creature. సో అతను ఇంకా ఇంకొక దానిపైన ఇంట్రెస్ట్ చూపించాడు. దేని మీద అంటే ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ఫెలో స్టూడెంట్, అంటే అతనితో పాటు చదువుతూ ఉన్నటువంటి ఇంకొక స్టూడెంట్. తన పేరు ఏంటంటే మిలేవా మ్యారిక్ అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే ఇతనికి చాలా ఇష్టం అన్నమాట. ఎందుకనంటే ఆ అమ్మాయిని ఇతను ఒక క్లవర్ క్రీచర్, అంటే ఒక చాలా తెలివైనటువంటి పర్సన్ గా అతను కన్సిడర్ చేశాడు అనమాట. కాబట్టి అతనికి చాలా నచ్చింది ఆ అమ్మాయి. This young Serb had come to Switzerland because the university in Zurich was one of the few in Europe where women could get degrees. So the young Serb అంటే నేటివ్ ఆఫ్ సెర్బియా. సో సెర్బియా అనేటటువంటిది ఒక కంట్రీ అండి. సో ఆ కంట్రీ నుంచి స్విట్జర్లాండ్ కి వచ్చినటువంటి పర్సన్ ఈమె, ఓకే, అందుకే ఆ సెర్బియా నుంచి వచ్చింది కాబట్టి ఈమెని యంగ్ సర్బ్ అంటున్నారు అనమాట. సో అక్కడి నుంచి ఈమె స్విట్జర్లాండ్కి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జ్యూరిక్ అనేటటువంటి యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ యూరప్ లో ఉన్నటువంటి ఒక ఫ్యూ యూనివర్సిటీస్ లో ఇది కూడా ఒకటి అనమాట. ఎక్కడైతే ఉమెన్ కి డిగ్రీస్ కి అలో చేస్తారు, డిగ్రీ చదవడానికి అక్కడ సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. ఓకే, సో అంటే ఉమెన్ అన్ని దగ్గర వెళ్ళి చదవడానికి లేదు ఆ రోజుల్లో. అంటే ఆడవాళ్ళకి చదువు ఎందుకు అనుకునేటటువంటి రోజులు అవి. ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళ కంట్రోల్లో ఉండాలి అండ్ ఇంటి పనులు చూసుకోవాలి, పిల్లల యొక్క బాగోగులు చూసుకోవాలి అని అనుకునేటటువంటి ఆ రోజుల్లోనే ఆమె స్విట్జర్లాండ్కి వచ్చింది సెర్బియా నుంచి. ఓకే, సో సెర్బియా నుంచి అక్కడికి వచ్చింది అనమాట. అండ్ ఐన్స్టీన్ saw in her an early against the Philistines, those people in his family and at the university with whom he was constantly at odds. So Philistines means a word used disapprovingly to talk about people who do not like art, literature or music. సో ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ అనేది ఇష్టం లేనటువంటి, ఎంకరేజ్ చేయనటువంటి పీపుల్ ని ఏమని పిలుస్తున్నారంటే ఫిలిస్టైన్స్ అంటున్నారు అనమాట. సో ఐన్స్టీన్ saw in her an ally against the Philistines. Ally means friend or associate. సో మన ఐన్స్టీన్ ఆమెలో ఏం చూశాడంటే ఒక ఫ్రెండ్ ని చూశాడనమాట. అంటే ఇతనికి ఈ మ్యూజిక్, ఆర్ట్ అండ్ లిటరేచర్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్, కానీ ఇతని ఫ్యామిలీలో ప్లస్ ఆ యూనివర్సిటీలో దానిని కంప్లీట్ గా అపోజ్ చేసేవాళ్ళు అనమాట. చాలా మంది ఇతను ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా ఎంకరేజ్ చేసేది. ఈ అమ్మాయి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేది అనమాట. కాబట్టి అతనికి ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. సో ఐన్స్టీన్ saw in her an ally, ఒక ఫ్రెండ్ ని చూసాడు ఆ అమ్మాయిలో. ఎందుకంటే ఈమె కూడా అగైనెస్ట్ ద ఫిలిస్టైన్స్. సో ఫిలిస్టైన్స్ కి ఈమె కూడా వ్యతిరేక అనమాట. అంటే ఎవరైతే వాటిని ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ ని ఎవరైతే ఎంకరేజ్ చేయడం లేదో, డిసప్రూవింగ్, హూ ఆర్ డిసప్రూవింగ్ టు టాక్ అబౌట్ పీపుల్ హూ డు నాట్ లైక్ దీస్ థింగ్స్. సో అలాంటి వాళ్ళని ఫిలిస్టైన్స్ అనేసి పిలిచారనమాట. సో ఈ అమ్మాయి కూడా వాళ్ళని వ్యతిరేకించేదనమాట. అండ్ దోస్ పీపుల్ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ అండ్ యూనివర్సిటీ విత్ హూమ్ హీ వాజ్ కాన్స్టాంట్లీ అట్ ఆర్ట్స్, ఇది చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఆ క్వాలిటీ కూడా అమ్మాయిలో ఉంది, అది నచ్చింది ఇతనికి బాగా. ద కపుల్ ఫెల్ ఇన్ లవ్, సో ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. లెట్ us survive in which they put their affection into words, mixing science with tenderness. సో వాళ్ళిద్దరు కూడా లవ్ లో పడ్డారు అండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు లవ్ లెటర్స్ రాసుకున్నారు. ఆ లవ్ లెటర్స్ లో కూడా వాళ్ళ యొక్క అఫెక్షన్ అనేది ఒక వర్డ్స్ రూపంలో ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ వర్డ్స్ లో కూడా, ఆ లవ్ లెటర్స్ లో కూడా వీళ్ళు సైన్స్ గురించి మెన్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. చాలా స్మూత్ గా, టెండర్నెస్ అంటే ఒక స్మూత్ వేలో సైన్స్ గురించి కూడా మెన్షన్ చేసేవాళ్ళు. సో wrote ఐన్స్టీన్, ఒకసారి ఏం రాశాడంటే ఐన్స్టీన్, how happy and proud I shall be when we both have brought our work on relativity to a victorious conclusion.
సో రిలేటివిటీ గురించి మన ఇద్దరం చేస్తున్నటువంటి ఆ ప్రయోగం అనేది ఒక కంక్లూజన్కి వచ్చింది. సో అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. హౌ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ షల్ బి వెన్ వీ బోత్ హ్యావ్ బ్రాట్ అవర్ వర్క్. సో మన ఇద్దరం కలిసి రిలేటివిటీ అనే దానికి ఒక కంక్లూజన్ ఇస్తున్నాము సక్సెస్ఫుల్ గా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి అతను ఆ లెటర్ లో ఒకసారి రాస్తున్నాడు అనమాట. ఇన్ 1900 at the age of 21 ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ఏ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అండ్ అన్ఎంప్లాయిడ్. సో 1900 లో అతనికి ఏజ్ 21. ఆ టైంలో అతనికి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అనేది పూర్తయిపోయింది, కానీ అతనికి జాబ్ అనేది లేదు. హీ వర్క్ యాజ్ ఎ టీచింగ్ అసిస్టెంట్, గేవ్ ప్రైవేట్ లెసన్స్ అండ్ ఫైనల్లీ సెక్యూర్డ్ ఎ జాబ్ ఇన్ 1902 యాజ్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ద పేటెంట్ ఆఫీస్ ఇన్ బెర్న్. సో అతను ఒక టీచింగ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు అనమాట ఫస్ట్ లో. ఆ తర్వాత ప్రైవేట్ లెసన్స్ అంటే ట్యూషన్స్ చెప్పుకోవడం ఇలాంటివి చేసేవాడు. సో కానీ అతన్ని కంటిన్యూ కానీ లేదనమాట అతనితో పాటు వర్క్ చేసేటువంటి కొలీగ్స్. ఎందుకంటే ఇతని యొక్క తెలివితేటల ముందు వాళ్ళు తేలిపోయేవాళ్ళు, కాబట్టి అతన్ని కంటిన్యూ కానివ్వలేదనమాట అతని యొక్క కొలీగ్స్. సో ఆ తర్వాత ఫైనల్ గా అతను ఫైనల్లీ సెక్యూర్డ్ ఎ జాబ్ ఇన్ 1902 అతనికి జాబ్ వచ్చింది. ఏమైనా ఏ జాబ్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ద పేటెంట్ ఆఫీస్ ఇన్ బెర్న్ సిటీలో ఉన్నటువంటి పేటెంట్ ఆఫీస్. పేటెంట్ మీన్స్ ఏ డాక్యుమెంట్ విచ్ గివ్స్ ద రైట్స్ ఆఫ్ అన్ ఇన్వెన్షన్ టు అన్ ఇన్వెంటర్. అంటే ఎవరన్నా సైంటిస్టులు ఎవరైనా ఇన్వెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ వాటికి అప్రూవల్ ఇచ్చి అండ్ వీటిని ఇంకెవరు కాపీ చేయకుండా చూసుకోవడం కోసం డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. సో దానిని పేటెంట్ అంటారు. సో వాళ్ళు ఇతనికి సబ్మిట్ చేస్తే అతను దాన్ని బాగా రివ్యూ చేసి ఎగ్జామైన్ చేసి ఓకే చేసి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేవాడు అనమాట. సో అలాంటి ఆఫీస్ లో అతనికి జాబ్ వచ్చింది. వైల్ హీ వాజ్ సపోజ్డ్ టు బి అసెస్సింగ్ అదర్ పీపుల్స్ ఇన్వెన్షన్స్, ఐన్స్టీన్ వాజ్ యాక్చువల్లీ డెవలపింగ్ హిజ్ ఓన్ ఐడియాస్ ఇన్ సీక్రెట్. సో ఈ విధంగా వేరే వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ ని ఇతను అప్రూవ్ చేసేటప్పుడు, బాగా ఎగ్జామైన్ చేసేటప్పుడు ఐన్స్టీన్ తన యొక్క ఐడియాస్ ని, ఓన్ ఐడియాస్ ని సీక్రెట్ గా డెవలప్ చేసుకునేవాడు అనమాట. సో వాటిని చదివి తన నాలెడ్జ్ ఇంకా బాగా పెంచుకునేస్తూ ఉండేవాడు. He is said to have jokingly called his desk drawer at work the Bureau of Theoretical Physics. సో అతను జోక్ గా ఒకసారి ఏం చెప్పాడనంటే, తను వర్క్ చేసేటువంటి ప్లేస్ లో డెస్క్ యొక్క డ్రా ఉంటుంది కదండి. సో ఆ డ్రా అనేది ఏదైతే ఉందో ఆ డ్రాయర్ అనేది ఇతను ఏ విధంగా కంపేర్ చేశాడంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్. సో అది ఫిజిక్స్ యొక్క థియరమ్స్ అన్ని కూడా ఉన్నటువంటిది, కలిగినటువంటిది ఆ డెస్క్ అనేసి ఇతను కన్సిడర్ చేసేవాడు అనమాట. అంటే అది ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఫిజిక్స్ అంతా కూడా తెలుసుకోవచ్చు అన్న విధంగా చెప్తున్నారు. One of the famous papers of 1905 was Einstein's special theory of relativity, according to which time and distance are not absolute. So 1905 లో ఇతను పబ్లిష్ చేసినటువంటి ఒక ఫేమస్ పేపర్ ఏంటంటే ఐన్స్టైన్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటటువంటి పేపర్ ని అతను పబ్లిష్ చేశాడు అనమాట. సో దాంట్లో ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, టైమ్ అండ్ డిస్టెన్స్, టైము డిస్టెన్స్ ఈ రెండు అనేవి ఆర్ నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ మీన్స్ హియర్ మెజర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్, నాట్ ఇన్ రిలేషన్ టు ఎనీథింగ్ ఎల్స్. సో ఒకదానికి ఒకటి రిలేషన్ లేదు టైము డిస్టెన్స్ అనేది. ఓకే, దానికి మెజర్ చేసుకోవాలి అనేసి చెప్పాడనమాట. ఆర్ నాట్ అబ్సల్యూట్, మెజర్డ్, అబ్సల్యూట్ మీన్స్ మెజర్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మీనింగ్ తీసుకుంటే విచ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ not measured in itself or not in relation to anything else. ఓకే అనేసి అతను థియరీ అనేది ఒకటి చెప్పాడు, టైం కి డిస్టెన్స్ కి ఉన్న రిలేషన్ చెప్పాడు అనమాట. ఇన్ ఫ్యాక్ట్ two perfectly accurate clocks will not continue to show the same time if they come together again after a journey if one of them has been moving very fast relative to the other. సో రెండు క్లాక్స్ ఉన్నాయండి, ఆ రెండు క్లాక్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఒక దగ్గర స్టార్ట్ అయ్యాయి, ఒకటి మాత్రం చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది, ఒకటి స్లోగా రన్ అవుతుంది. అప్పుడు ఆ రెండు కూడా సో చూడండి, ఇఫ్ దే కమ్ టుగెదర్ అగైన్ ఆఫ్టర్ ఏ జర్నీ, సో ఆ రెండు కూడా ఒక దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు, ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెండు కూడా ఒకే టైం ని చూపించవు, రెండు కూడా ఒకే టైం ని చూపించవు.
ఎందుకంటే ఒకటి ఫాస్ట్ గా రన్ అయింది, ఒకటి స్లోగా రన్ అవుతుంది కాబట్టి. సో ఈ థియరీ ప్రకారం అతను ఏం చెప్తున్నా అంటే ఫ్రమ్ దిస్ ఫాలోడ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఫార్ములా విచ్ డిస్క్రైబ్స్ ద రిలేషన్ బిట్వీన్ మాస్ అండ్ ఎనర్జీ. సో కాబట్టి దాని నుంచి అతను ఏమి డిస్క్రైబ్ చేశాడంటే మాస్ అండ్ ఎనర్జీకి ఉన్నటువంటి రిలేషన్ తో వరల్డ్ మొత్తం ఫాలో అయ్యేటటువంటి మోస్ట్ ఫేమస్ ఫార్ములాని ఇన్వెంట్ చేశాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. సో ఇక్కడ ఈ అంటే మనకు ఎనర్జీ, ఎం అంటే మాస్ అండ్ సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్. సో అది ఎంత ఉంటుందంటే 3 lakhs kilometers per second, 3 × 10⁸ అనేసి మనకు వస్తుంది కదండి. సో ఇది మీకు బాగా తెలిసిందే. సో అది చెప్పాడంట. సో అది డిరైవ్ చేసింది మన ఐన్స్టీన్ గారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి దాన్ని ఇంకా ఎలా చెప్తున్నాడంటే when you sit with a nice girl for 2 hours it seems like 2 minutes. సో ఒక మీకు బాగా నచ్చిన అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటే 2 గంటలు మాట్లాడినా అది 2 నిమిషాలు కనిపిస్తుంది. అదే నీకు బాగా కాలేజ్ స్టవ్ మీద కూర్చున్నావు అనుకో 2 నిమిషాలు కూర్చున్నా 2 గంటల సేపు నొప్పి పుడుతుంది. సో ఇలాంటిది దట్ ఈస్ కాల్డ్ రిలేటివిటీ అనేసి తన వే ఆఫ్ స్టైల్లో ఐన్స్టీన్ డెరివేషన్ ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ while Einstein was solving the most difficult problems in physics, his private life was unraveling. So unraveling means starting to fail. So atanu physics lo enta difficult problems aina kuda tanu solve cheyagalagutunnadu, kaani tana private life ante tana life lo matram tanu fail avadam anedi start avutundi anamata. ఓకే, ఏ విధంగా చూద్దాం. ఆల్బర్ట్ హ్యాడ్ వాంటెడ్ టు మ్యారీ మిలెవా రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ స్టడీస్ బట్ హిస్ మదర్ వాజ్ అగైనెస్ట్ ఇట్. సో తన లైఫ్ లో వచ్చే కష్టాలు తీర్చుకోలేకున్నాడు అనమాట. ఫిజిక్స్ లో ఎలాంటి కష్టమైన ప్రాబ్లం అయినా తీర్చగలుగుతున్నాడు, కానీ తన లైఫ్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకున్నాడు అనమాట. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే తన స్టడీస్ అయిపోయిన వెంటనే మిలేవాని తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ మదర్ దానికి ఒప్పుకోలేదనమాట. అతని మదర్ ఎందుకు? షీ థాట్ మిలేవా హూ వాస్ 3 years older than her son was too old for him. సో ఈ అమ్మాయి ఏంటంటే ఇతని కన్నా కూడా 3 సంవత్సరాలు పెద్దదనమాట. సో కాబట్టి అమ్మాయి మా అబ్బాయి కన్నా పెద్దది కాబట్టి మాకు వద్దు అనేసి ఆమె అనుకునింది. ఇంకొకటి ఏంటంటే షీ వాజ్ ఆల్సో బోదర్డ్ బై మిలేవాస్ ఇంటెలిజెన్స్. సో ఈ అమ్మాయి బాగా చాలా తెలివైన అమ్మాయి కాబట్టి అందుకు కూడా మాకొద్దు అన్న విధంగా భయపడింది వాళ్ళ మదరు. ఎందుకు చూడండి, షీ ఈజ్ ఎ బుక్ లైక్ యూ హిస్ మదర్ సెడ్. ఐన్స్టీన్ పుట్ ద వెడ్డింగ్ ఆఫ్. సో ఆమె నీకు అసలు సరిజోడి కాదు, ఎందుకంటే నీలాగే ఆమె కూడా ఒక బుక్. ఓకే, అంటే ఎంతసేపు చదువు లేదా ఏదో ఒక దాని గురించి రీసెర్చ్ చేసేటటువంటి పర్సనే గాని ఆమె నువ్వు పెళ్లి చేసుకున్నారంటే మీ ఇద్దరు చేసుకుంటే అసలు ఇంకా ఇద్దరు బుక్కులు రాసుకోవడం తప్పనిచ్చి ఇంకా ఏం చేయడానికి పనికిరాదు అన్న విధంగా ఆమె భయపడిపోయింది అనమాట. ఓకే, సో అందుకనేసి వద్దు అని చెప్పింది. దాంతో ఐన్స్టీన్ వాళ్ళ మదర్ మాటలు విని వెడ్డింగ్ ని అలా పక్కన పెట్టాడనమాట. ఓకే, నెక్స్ట్ ద పేర్ ఫైనల్లీ మ్యారీడ్ ఇన్ January 1903 అండ్ హ్యాడ్ 2 sons. సో అప్పుడు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ 1903లో అతను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని తర్వాత 2 పిల్లలకి జన్మనిచ్చారు. బట్ a few years later the marriage faltered. సో faltered means became weak. 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆ మ్యారేజ్ అనేది చాలా వీక్ అయిపోయింది. అంటే గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవల వల్ల ఏమైందో చూద్దాం. మిలేవా మీన్ వైల్ వాజ్ లూజింగ్ హర్ ఇంటెలెక్చువల్ అంబిషన్ అండ్ బికమింగ్ అన్ అన్హ్యాపీ హౌస్ వైఫ్. సో ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక ఇంకా ఆమె హౌస్ వైఫ్ ఈ పనులకే పరిమితం అయిపోయింది. కానీ ఆమె అసలు అక్కడ అప్పుడు ఎదిరించి వచ్చింది ఎందుకు? సెర్బియా నుంచి అందరిని ఎదిరించి ఆ సమాజాన్ని ఎదిరించి వచ్చి చదివింది ఎందుకు? ఆమె తననంటూ తాను ప్రూవ్ చేసుకోవాలి, తన అంబిషన్ తన గోల్ ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో కదా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పెట్టిన కండిషన్ ప్రకారమే ఈమె పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకుని సరిపోతుంది. సో అది ఆమెకు నచ్చలేదన్నమాట. సో ఆమె యొక్క అంబిషన్, తన తెలివితేటలు, ఆమె అంబిషన్ ఇవన్నీ కూడా తను లూజ్ అయిపోతున్నట్టుగా అనిపించింది. అండ్ తను చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట హౌస్ వైఫ్ గా ఉండి. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఫైటింగ్ ద కపుల్ ఫైనల్లీ డివోర్స్ ఇన్ 1919. సో తర్వాత
1903లో పెళ్లి చేసుకున్నారు. 16 సంవత్సరాల తర్వాత 1919లో బాగా ఫైట్ చేసుకొని లాస్ట్ కి ఇద్దరు డైవర్స్ తీసుకునేశారు. ఐన్స్టీన్ మ్యారీడ్ హిజ్ కజిన్ ఎల్సా ద సేమ్ ఇయర్. సో అదే సంవత్సరంలో ఎల్సా అనేటటువంటి ఒక అమ్మాయి మన ఐన్స్టీన్ యొక్క కజిన్ అనమాట, రిలేటివ్స్. సో ఆమెని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ. సో అప్పటికే ఎల్సాకి పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారనమాట. అయినా కానీ ఇతను మళ్ళీ చేసుకున్నాడు. సో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి మరొక కారణం కూడా ఈ ఐన్స్టీన్ కి ఎల్సాకి మధ్య ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్ అనేసి మనకు ఇంకొక బుక్ లో కూడా పబ్లిష్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఆ రిలేషన్ వల్ల ఈమె డైవర్స్ ఇచ్చేసింది. ఇద్దరు ఒకరినొకరు అంగీకారంతోనే డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత ఐన్స్టీన్ మళ్ళీ ఎల్సాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎల్సాకి అప్పటికే 2 పిల్లలు ఉన్నారనమాట మ్యారేజ్ అయ్యి. అయినా కానీ ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఐన్స్టీన్స్ న్యూ పర్సనల్ చాప్టర్ కోయిన్సైడెడ్ విత్ హిజ్ రైజ్ టు వరల్డ్ ఫేమ్. సో ఐన్స్టీన్ తన పర్సనల్ చాప్టర్ లో ఒకటి రాసుకున్నారనమాట. అది ఒకటి అనుకోకుండా కోయిన్సైడ్ అయింది, అది నిజమైంది అనమాట. సో దానితో అతను ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయాడు. సో ఏంటో చూద్దాం. 1915 he had published his general theory of relativity which provided a new interpretation of gravity. సో అతను 1915లో ఒక పేపర్ ని పబ్లిష్ చేసి, ఒక జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి ఒకటి తను పబ్లిష్ చేశాడు, ఒకటి రిలీజ్ చేశాడు అనమాట బుక్ అనేది. సో దాంట్లో ఏముందంటే విచ్ ప్రొవైడెడ్ ఏ న్యూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ గురించి ఒక కొత్త విధానాన్ని అతను పబ్లిష్ చేశాడు అనమాట అప్పట్లో. ఓకే, సో అది ఏమైనా చూద్దాం. అండ్ ఎక్లిప్స్ ఆఫ్, సో అది ఏంటో చూద్దాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రావిటీ ఏంటంటే, an eclipse of the sun in 1919 brought proof that it was accurate. సో 1915 లో అతను ఏదైతే పబ్లిష్ చేశాడో అది 1919 లో ప్రూవ్ అయిందనమాట. ఏ విధంగా అంటే 1919 అంటే రాబోయే రోజుల్లో సన్ ఎక్లిప్స్ అనేది వస్తుంది అని చెప్పాడనమాట. అంటే సూర్యగ్రహణం అంటాం కదా, సో అది వస్తుంది అంటే మూన్ అనేది కంప్లీట్ గా సన్ ని కవర్ చేస్తుంది అని చెప్పాడు. ముందుగానే అతను ప్రిడిక్ట్ చేశాడు అనమాట. సో అది నిజమైంది 1919 లో, అక్యురేట్ నిజమైంది. సో ఐన్స్టీన్ had correctly calculated in advance the extent to which the light from fixed stars would be deflected through the sun's gravitational field. సో అతను ఇంకా ఏం చెప్పాడనంటే, ఐన్స్టీన్ కరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే అతను ఏం క్యాలిక్యులేట్ చేశాడంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ద లైట్ ఫ్రమ్ ఫిక్స్డ్ స్టార్స్. సో ఒక స్టార్స్ నుంచి వచ్చేటటువంటి ఆ లైట్ అనేది వుడ్ బి డిఫ్లెక్టెడ్, మీన్స్ చేంజ్ డైరెక్షన్ బికాస్ ఇట్ హిట్ సంథింగ్. సో ఫిక్స్డ్ స్టార్ అంటే ఏంది ఇక్కడ సన్. సో ఆ సన్ నుంచి వచ్చేటటువంటి ఆ లైటింగ్ అనేది ఈ వేరేది అడ్డం రావడం వల్ల, దాని మీద పడడం వల్ల అది రిఫ్లెక్ట్ అవుతుంది, దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అని చెప్పాడనమాట. త్రూ ద సన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో అది తన యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని చుట్టూకి స్ప్రెడ్ అవుతుంది ఆ లైటింగ్ అనేది అని అతను ఎప్పుడు చెప్పాడు? 1915లోనే చెప్పాడు. అది 1919లో నిజమైందనమాట. సో చూడండి, అంతా ఇంటెలిజెంట్. అంటే 4 సంవత్సరాల ముందే ఆ స్పేస్ లో ఏం జరుగుతుంది అనేది తను చెప్పాడు. ఓకే, the newspapers proclaimed his work as a scientific revolution. So proclaimed అంటే announced or declared. ఓకే, సో అన్ని న్యూస్ పేపర్స్ కూడా అతని యొక్క ఇన్నోవేషన్ ని సైంటిఫిక్ రెవల్యూషన్ గా, ద న్యూస్ పేపర్ హిజ్ వర్క్, అతని యొక్క వర్క్ ని అది ఒక సైంటిఫిక్ రెవల్యూషన్, ఇది ఒక గొప్ప మార్పు సైన్స్ లో అనేసి ప్రతి న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేశారు అనమాట. Then Einstein received the Nobel Prize for Physics in 1921. He was showered with honors and invitations from all over the world and lauded by the press. So lauded means appreciated. Okay, so అతను
ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 1921లో అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అండ్ హీ వాజ్ షోవర్డ్ విత్ ఆనర్స్, చాలా అంటే చాలా ఆనర్స్ తో అతను షోవర్డ్, మునిగి తేలాడు అనమాట. చాలా అప్రిషియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్ని వచ్చేసాయి, గౌరవం వచ్చేసింది, రెస్పెక్ట్ వచ్చేసింది. అండ్ ప్రపంచ దేశాల నుంచి అతనికి ఇన్విటేషన్స్ వస్తున్నాయి, మా దేశంకి రండి, మా దేశంకి రండి అని. అండ్ లోడెడ్, అప్రిషియేటెడ్ బై ద ప్రెస్, మీడియా కూడా అతన్ని చాలా అప్రిషియేట్ చేస్తుంది అనమాట. సో వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఒక్కసారిగా అతను. ఓకే, నెక్స్ట్ when the Nazis came to power in Germany in 1933, Einstein emigrated to the United States. సో ఎప్పుడైతే నాజీస్ పవర్ లోకి వచ్చారో జర్మనీలో 1933లో, అప్పుడు మన ఐన్స్టీన్ జర్మనీని వదిలిపెట్టి యునైటెడ్ స్టేట్స్ కి వచ్చేసాడు అనమాట. 5 years later, the discovery of nuclear fission in Berlin had American physicists in an uproar. సో 5 years తర్వాత అతను జర్మనీ వదిలి వచ్చేసిన తర్వాత అతను ఏం తెలిసిందనంటే ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇన్ బెర్లిన్. సో బెర్లిన్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ప్లేస్ చేసుకునింది, అంటే అక్కడ న్యూక్లియర్ అటామిక్ బాంబుని తయారు చేస్తున్నారు అని తెలుసుకున్నారన్నమాట. సో అది తెలుసుకున్న తర్వాత ఈ అమెరికన్ ఫిజిసిస్ట్, అంటే అమెరికాలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఇన్ అన్ అప్రోర్ మీన్స్ వెరీ అప్సెట్, చాలా భయపడ్డారు, బాధపడ్డారు కూడా. సో ఎందుకనంటే ఈ జర్మన్ వాళ్ళు ఎక్కడ ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తారో అనేసి చాలా భయపడ్డారు. ఓకే, ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసి ఆ అటామిక్ బాంబ్, ఆ న్యూక్లియర్ బాంబు వేస్తే ఏమవుతుంది, కంప్లీట్ గా సరౌండింగ్స్ అన్ని కూడా స్మాష్ అయిపోతాయి, ఇంక దేనికి పనికిరావు. సో అంత ప్రమాదకరం. సో ఆ న్యూక్లియర్ బాంబుని ఎక్కడ మిస్యూజ్ చేస్తారని భయపడ్డారు. మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫ్లెడ్ ఫ్రమ్ ఫ్యాసిజం బట్ జస్ట్ యాజ్ ఐన్స్టీన్ హ్యాడ్, అండ్ నౌ దే వర్ అఫ్రైడ్ ద నాజీస్ కుడ్ బిల్డ్ అండ్ యూజ్ అన్ అటామిక్ బాంబ్. సో చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా fled from fascism. What is meant by fascism? Fascism means a form of government where the country's power is held by one ruler. సో కంట్రీలో ఉన్నటువంటి మొత్తం పవర్స్ అన్ని కూడా ఒకరి చేతిలోకి తీసుకోవడం, లైక్ హిట్లర్. ఓకే, సో హిట్లర్ అప్పట్లో ఎలాగో చేశాడో ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. సో ఆ రూలర్ ఏ విధంగా అయితే తను చేసిన అతని దాని నుంచి విముక్తి పొందడానికి అందరూ కూడా ఫ్లడ్ ఫ్రేమ్, అంటే అక్కడి నుంచి పారిపోయారు అనమాట, రన్ అవే, అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు. ఏ విధంగా అయితే ఐన్స్టీన్ వదిలేసి వచ్చాడో ఆ విధంగానే వీళ్ళందరూ కూడా వదిలేసి వచ్చేసారు అనమాట, జర్మన్ వదిలి వెళ్ళిపోతున్నారు. అండ్ నౌ దే వర్ అఫ్రైడ్ ద నజీస్ కుడ్ బిల్డ్ అండ్ యూజ్ అన్ అటామిక్ బాంబ్. సో ఎక్కడ నజీస్ అటామిక్ బాంబ్ ని యూజ్ చేస్తాడో, ఎక్కడ వేరే దేశాల పైన అటామిక్ బాంబు యూజ్ చేస్తాడని అందరూ కూడా భయపడ్డారనమాట. దెన్ at the urging of a colleague, Einstein wrote a letter to the American President Franklin D. Roosevelt on 2nd August 1939, in which he warned a single bomb of this type exploded in a port might very well destroy the whole port together with some of the surrounding territory. So అప్పుడు మన ఐన్స్టీన్ ఒక లెటర్ రాశాడు, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అర్జింగ్ మీన్స్ బీయింగ్ ప్రొవోక్డ్ బై ఆర్ టోల్డ్ బై, తన యొక్క కొలీగ్ ఒకరు చెప్పారనమాట ఐన్స్టీన్ కి ఈ విధంగా జరగబోతుంది, నువ్వు లెటర్ రాస్తే మంచిది అన్నప్పుడు విని ఈ ఐన్స్టీన్ అమెరికన్ ప్రెసిడెంట్ అప్పట్లో ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అతనికి 1939 ఆగస్ట్ 2న ఆ లెటర్ రాశాడనమాట, ఒక వార్నింగ్ లెటర్ లాగా. సో దాంట్లో అతను ఏం చెప్పున్నాడంటే, ఒక సింగిల్ అటామిక్ బాంబ్ ఏదైతే న్యూక్లియర్ బాంబ్ ఉందో ఆ బాంబ్ ఒక్కటి చాలు, ఒక్కటి కనుక ఆ పోర్ట్ దగ్గర బ్లాస్ట్ అయిందనంటే కంప్లీట్ గా ఆ పోర్ట్ తో పాటు దాని సరౌండింగ్స్ అన్ని కూడా, సరౌండింగ్ టెరిటరీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అని మెన్షన్ చేసి కొద్దిగా హెచ్చరించాడు ముందుగానే. హిస్ వర్డ్స్ డిడ్ నాట్ ఫెయిల్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. సో అతని యొక్క మాటలు, అతను చెప్పినటువంటి వర్డ్స్ అనేవి విలువ లేకుండా ఏం పోలేదనమాట. సో ఆ అమెరికన్ ప్రెసిడెంట్ దాన్ని కన్సిడర్ చేసుకున్నాడు. ద అమెరికన్స్ డెవలప్డ్ ద అటామిక్ బాంబ్ ఇన్ ఏ సీక్రెట్ ప్రాజెక్ట్ ఆఫ్ దేర్ ఓన్. సో దానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సీక్రెట్ గా వీళ్ళు కూడా ఒక అటామిక్ బాంబ్ ని తయారు చేశారనమాట.
and dropped it on the Japanese cities, the Hiroshima and Nagasaki in August 1945. సో ఆ అటామిక్ బాంబుని తయారు చేసుకొని తీసుకువెళ్ళి ఎక్కడ వేశారంటే జపనీస్ సిటీస్ అయినటువంటి హిరోషిమా, నాగసాకి. సో ఇప్పటికీ కూడా అక్కడ ఒక గడ్డి మొలవడం లేదంట. సో అంత ఎఫెక్ట్ అనేది అటామిక్ న్యూక్లియర్ బాంబ్ అనేది చూపిస్తుంది. అంటే మేము తయారు చేశాము, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం కోసం అప్పుడు ఈ అమెరికా వాళ్ళు అటామిక్ బాంబును తయారు చేసి తీసుకువెళ్ళి జపనీస్ సిటీస్ అయిన హిరోషిమా, నాగసాకి పైన అటాక్ చేశారు. ఓకే, సో అది చూసినటువంటి ఐన్స్టీన్ వాజ్ డీప్లీ షేకెన్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. సో అసలు చాలా అంటే చాలా బాధపడ్డాడు అనమాట ఐన్స్టీన్ దాన్ని చూసి. ఐన్స్టీన్ వాజ్ డీప్లీ షేకెన్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఈ డిస్ట్రక్షన్ వల్ల జరిగినటువంటి వినాశనానికి అదంతా చూసి చాలా అంటే చాలా కదిలిపోయాడు అనమాట, చలించిపోయాడు ఎవరు, ఐన్స్టీన్. దిస్ టైమ్ హీ రోట్ పబ్లిక్ మిస్సివ్ టు ద యునైటెడ్ నేషన్స్. సో ఇప్పుడు ఒక పబ్లిక్ లెటర్ అనేది రాశాడనమాట. మిస్సివ్ మీన్స్ లెటర్ ఎస్పెషల్లీ లాంగ్ అండ్ అఫిషియల్. సో ఒక పబ్లిక్ లెటర్ ని యునైటెడ్ నేషన్స్ కి రాశాడు. మళ్ళీ in it he proposed the formation of the world government. సో అప్పుడు ఏం చెప్పాడంటే ఆ లెటర్ లో, వరల్డ్ గవర్నమెంట్ ఒక దాన్ని ఫామ్ చేయండి అనేసి చెప్పాడు. ప్రపంచం మొత్తానికి ఒక గవర్నమెంట్ అనేది ఉండాలి, దాన్ని ఫామ్ చేయండి అని చెప్పాడు. అన్లైక్ ద లెటర్ టు రూజ్వెల్ట్, దిస్ వన్ మేడ్ నో ఇంపాక్ట్. సో అప్పుడు రూజ్వెల్ట్ కి లెటర్ రాసిన వెంటనే అతను అటామిక్ బాంబ్ తయారు చేసి దాన్ని వాటి మీద ప్రయోగించాడు కదా, అంటే అతని లెటర్ ని కన్సిడర్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ లెటర్ ని ఎవరు పట్టించుకోలేదు అసలు. బట్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. సో నెక్స్ట్ డికేడ్, ఓకే, సో నెక్స్ట్ డికేడ్ తర్వాత అతను ఏమైందంటే ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ పాలిటిక్స్. సో నెక్స్ట్ డికేడ్ అంటే ఎంత మనకు 10 years. సో నెక్స్ట్ 10 years తర్వాత ఏమైందంటే ఈ ఐన్స్టీన్ కంప్లీట్ గా పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టాడు అనమాట. agitating for an end to the arms build-up and using his popularity to campaign for peace and democracy. So agitating means protesting. So దేనికోసం అంటే ఇతను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది agitating for an end to the arms build-up. సో ఈ వెపన్స్ ఇవన్నీ యూజ్ చేయడం అనేది ఎండ్ చేయాలి, వాటికి వ్యతిరేకంగా. agitating means protesting for an end. సో వాటికి వ్యతిరేకంగా. అండ్ ఇంకా ఏంటంటే అతను బాగా ఫేమస్ కదా, సైంటిస్ట్ కదా, చాలా పాపులర్ కదా. సో తన యొక్క ఆ ఫేమ్ ని యూజ్ చేసుకొని, ఆ పాపులారిటీని యూజ్ చేసుకొని పీస్ అండ్ డెమోక్రసీని అందరిలో నింపడానికి అతను క్యాంపెయినింగ్ కూడా చేశాడనమాట. సో అందరూ పీస్ అండ్ డెమోక్రసీని ఫాలో అవ్వాలన్న విధంగా. ఓకే, సో ఈ విధంగా అతను పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యాడు. వెన్ ఐన్స్టీన్ డైడ్ ఇన్ 1955 at the age of 76, he was celebrated as a visionary and world citizen as much as a scientific genius. సో ఐన్స్టీన్ 1955లో చనిపోయిన తర్వాత, ఇప్పుడు 76 సంవత్సరాల వయసులో చనిపోయిన తర్వాత, he was celebrated as a visionary and world citizen as much as a scientific genius. So visionary means a person who can think about the future in an ఒరిజినల్ అండ్ ఇంటలెక్చువల్ వే, అంటే ముందు చూపు కలిగినటువంటి వ్యక్తిగా. సో అతను చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా అతని ఒక విజనరీ అండ్ సిటిజన్ యాజ్ ఎ సైంటిఫిక్ జీనియస్ పర్సన్ గా అతన్ని గుర్తించారు అండ్ సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. అంటే అతని బర్త్డేస్ కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తించి అతన్ని రీకాల్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకొని అతన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నామంటే అప్పట్లో అతను చేసినటువంటి ఆ గొప్పే. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐన్స్టీన్. ఓకేనండి, సో ఐన్స్టీన్ అనేది లేకుంటే సైన్స్ అనేది లేదు. ఇప్పుడు సైన్స్ అనేది లేకపోతే ఈ రోజు మనం చంద్రయాన్ 3ని ఆకాశంలోకి పంపించే వాళ్ళం కాదు, అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకునే వాళ్ళం కాదు. ఈ మొబైల్స్, శాటిలైట్స్, ఈ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్మేషన్, టీవీస్, ఇవన్నీ ఏవి కానీ ఉండేవి కాదనమాట ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో ఐన్స్టీన్ గారి వల్లే మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయగలుగుతున్నాము. సో వీ షుడ్ నీడ్ టు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకేనండి, సో ఇంత కష్టపడి ఈ లెసన్ మీకు చెప్పినందుకు
దయచేసి ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ఆ వీడియోని ఇమీడియట్ గా చూడొచ్చు. అండ్ ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే బాగానే చెప్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాచ్ చేస్తారు. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు తెలిసిన గ్రూప్స్ అన్నిట్లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఓకే, సో ఇదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. సో ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.